నేడు సమాచార కమిషనర్ల ప్రమాణం. ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ సీఎంను కలిసిన కృతజ్ఞత తెలిపిన నూతన కమిషనర్లు నేడు నియామక పత్రాలు అందజేత. ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిషనర్లు వీళ్ళంతా కూడా బోరెడ్డి అయోధ్యరెడ్డి గురించి ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది. ఈయన సిపిఆర్ఓగా ఉన్నాడు, సీఎం పిఆర్ఓగా ఉన్నాడు. ఆ పదవి వదిలేసి ఈ సమాచార కమిషనర్గా రావడానికి కారణాలు ఏంటి అనేది చాలా మంది మల్లగులాలు వాడుతున్నారు. మరి ఇందులో రెండు రకాలుగా ఓపెన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సిపిఆర్ఓగా ఉన్నటువంటి అయోధ్యరెడ్డి రాజకీయ పదవి ఆశిస్తున్నట్టు సమాచారం మీడియా వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఎమ్మెల్సీ కావాలా, లేకపోతే ఆలేరు కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆలేరుకు ఎమ్మెల్యే కావాలన్న ఆలోచనలో ఉన్నట్టు మీడియాలో కథనాలు వచ్చినాయి. ఇది ఇట్లా ఉంటే సిపిఆర్ఓగా ఉండి వచ్చేసారి రాజకీయ పదవి ఆశించేటోడు కదా రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ఇప్పుడే సడన్గా అంత పదవి వదిలేసి ఈ బ్యూరోక్రట్ లాగా అంటే ఎట్లా రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి సమాచార కమిషనర్గా ఎందుకు నియమించబడతాడు? ఇంకా కొంతమంది ఎలిజిబిలిటీ లేదు అయోధ్యరెడ్డికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయోధ్యరెడ్డికి ఎలిజిబిలిటీ ఎందుకు లేదు? ఆయన జర్నలిస్ట్గా పనిచేసిండు. రాజకీయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీ కోసం మొన్నటిదాకా ఉండొచ్చు, కానీ అంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసిండు. మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, చర్చలలో పాల్గొన్నటువంటి వ్యక్తి, పత్రికల్లో ఆర్టికల్స్ రాసినటువంటి వ్యక్తి, ఏ విషయం మీదైనా క్షుణ్ణంగా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి, గట్స్ ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి ఆయన తీసుకొచ్చి సమాచార కమిషనర్కు. కానీ ఇది ఓకే, ఇది రాజకీయంగా మరి ఎట్లాంటి రాజకీయ ప్రాధాన్యత లేని ఈ పోస్టుకు ఎందుకు తీసుకొచ్చిండ్రు అనేటువంటిది ఒకవైపు చర్చ నడుస్తుంది. ఇంకోవైపు చర్చ ఏంటంటే సిపిఆర్ఓగా ఉంటే ఓన్లీ అక్కడ మీడియా బాధ్యతలు చూస్తున్నాడు కాబట్టి రాజకీయంగా ప్రాధాన్యత తగ్గింది. ఇక రేవంత్ రెడ్డి అయోధ్యరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకముందుకు అయోధ్యరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని బాగా ఉపయోగించుకున్నారు. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిలో సమాచార చట్టాన్ని చేసి బాగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, కేసీఆర్ మీద. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ మీదనే డ్రోన్ లేపిండని చెప్పేసి కేసు అయింది. అప్పుడు అంటే సమాచారాన్ని పూర్తిగా సేకరించి అది ప్రజలలో పెట్టే ప్రయత్నం చేసిరు. దాంట్లో అయోధ్యరెడ్డి కృషి కూడా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి లేనప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి చాలా ఉన్నాయి స్కాములు. ఆ స్కామ్ల మీద పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. ఆ సమాచారం కావాలంటే అయోధ్యరెడ్డి లాంటి ముఖ్యమంత్రికి దగ్గరగా సన్నిధిగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సమాచార కమిషనర్ దాంట్లో ఉండాల్సిందే. అది ఒకటి. రెండవది, ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద సమాచార హక్కు చట్టం కింద పెట్టి ఏమైనా సమాచారం తెప్పించుకోవాలంటే ముఖ్యమంత్రికి సమాచారం ఉండాలి కాబట్టి దాన్ని ఎరాడికేట్ చేయడం కోసం అయోధ్యరెడ్డిని అలా నియమించారని చెప్పేసి ఇంకొక చర్చ నడుస్తుంది. ఏదేమైనా అయోధ్యరెడ్డి సంబంధించి ఆ సిపిఆర్ఓ పదవి నుండి ఈ సమాచార కమిషనర్కి రావడం కొంత రాజకీయ ప్రాధాన్యత తగ్గినట్టే, ఎవరికి సంబంధం ఉండదు. ఆయన కూడా మెజిస్ట్రేట్ లాగానే ఉంటుంది. అంటే ఫోన్లు కూడా రికార్డ్ చేయబడుతుంటాయి. అంటే కొంత ఫ్రీడమ్ అనేటువంటిది కోల్పోవాల్సి వస్తుంది. ఇది మరి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎట్లా ఉంటుందని చూడాల్సిందే.